In this video, we are going to observe about noun quiz, important for all competitive exams. They paid no attention to the old man. ఇక్కడ అటెన్షన్ అనే దాని దగ్గర అండర్లైన్ చేస్తుంది. సో అటెన్షన్ అనేది ఆప్షన్ ఏ కామన్ నౌన్, ఆప్షన్ బి అబ్స్ట్రాక్ట్ నౌన్, ఆప్షన్ సి మెటీరియల్ నౌన్ అండ్ ఆప్షన్ డి ప్రాపర్ నౌన్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ అటెన్షన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకు ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది అంటే, అసలు అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాను. సో ఫస్ట్ వన్ దానికి ఆప్షన్ బి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని తెలియజేసేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ express the feelings and emotions. For example, attention, honesty, love, hate, loyal, kind, etc. ఇలాంటివన్నిటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అబ్స్ట్రాక్ట్ నౌన్. అటెన్షన్కి అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, టుడే ఈజ్ సండే. టుడే ఈజ్ సండే. సండే అనే దాన్ని అండర్లైన్ చేసింది ఇక్కడ. సో సండే ఏంటంటే కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, మెటీరియల్ నౌనా అనే దాన్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో సండే వచ్చేసి ప్రాపర్ నౌన్. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అని మనం ఎందుకు అంటాం? సో ఇక్కడ సెంటెన్స్లో స్పెసిఫిక్గా తెలియజేసే దానిని మనం అండర్లైన్ చేసిన దాన్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇట్ ఈస్ ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. సొల్యూషన్ దగ్గర ఆప్షన్ బి ప్రాపర్ నౌన్. స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్ని మనం ప్రాపర్ నౌన్ అని అంటాం. సో స్పెసిఫిక్గా అంటే పర్టికులర్గా తెలియచేసేదాన్ని ప్రాపర్ నౌన్ అని అంటాం. సో ఇక్కడ టుడే ఈజ్ సండే అనే దాన్ని అండర్లైన్ చేసింది. ఇట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. స్పెసిఫిక్గా తెలియజేసేదాన్ని, ఐడెంటిఫై ద స్పెసిఫిక్ థింగ్, పర్సన్, ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఐడియా అని కూడా చెప్పవచ్చు. అండ్ థర్డ్ వన్, కమింగ్ టు థర్డ్ వన్, honesty is the best policy. The word honesty is a proper noun, B abstract noun, C collective noun and D material noun. ఇక్కడ హానెస్టీ అనేది కనిపించదు మనకి. సో కనిపించే దాన్ని మనం ఏమని చెప్పామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పాము. అట్లా అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని తెలియజేసేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. సో ఇక్కడ హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆప్షన్ బి. హీ వాజ్ బార్న్ ఇన్ నవంబర్. ఇక్కడ నవంబర్ అనేది అండర్లైన్ అయింది. సో కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్ ప్లేస్ని, పర్సన్ని, థింగ్ని ఐడెంటిఫై చేసేదాన్ని ప్రాపర్ నౌన్ని అంటాం పర్టికులర్గా. సో పర్టికులర్గా ఇక్కడ మంత్ని తెలియజేస్తుంది, పర్టికులర్గా మంత్ పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ప్రాపర్ నౌన్ అయింది. సో ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. కమింగ్ టు అనదర్ వన్, మై ఫ్యామిలీ లీవ్స్ ఇన్ లండన్. ఇక్కడ ఫ్యామిలీ అనేది అండర్లైన్ అయింది. సో ఫ్యామిలీ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్. ఆప్షన్ ఏ ప్రాపర్ నౌన్, ఆప్షన్ కరెక్ట్ నౌన్, ఆప్షన్ సి మెటీరియల్ నౌన్ అండ్ ఆప్షన్ డి కామన్ నౌన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీలో ఎన్నో మెంబర్స్ని డిఫైన్ చేసేదాన్ని ఫ్యామిలీ అని అంటాం. సో ఆన్సర్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. ఎందుకు ఇది కలెక్టివ్ నౌన్ అయిందండి? ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. ఈ సొల్యూషన్ కలెక్టివ్ నౌన్ ప్రాపర్లీ డిఫైన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని తెలియజేసేదాన్ని, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని, ఆ గ్రూప్ ఆఫ్ థింగ్స్ని తెలియజేసేదాన్ని
కలెక్టివ్ నౌన్ అని అంటాం. సో ఇక్కడ ఫ్యామిలీ అనేది కలెక్టివ్ నౌన్ అయింది. ఆప్షన్ బి. సో ద పోలీస్ డిస్ప్రెస్డ్ ద క్రౌడ్. క్రౌడ్ అనేది అండర్లైన్ అయింది. క్రౌడ్ ఏంటి ఇక్కడ? కామన్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, కలెక్టివ్ నౌనా? సో ఏం చెప్పాను ఇంతకుముందు? కలెక్టివ్ నౌన్ అంటే ఒక గ్రూప్కి సంబంధించింది, ఒక కలెక్షన్కి సంబంధించింది. ఇట్లా దానిని క్రౌడ్ అంటే ఇక చాలా గుంపుల మంది ఉన్నారు, గుంపులు సమూహాలు ఉన్నటువంటి దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని అంటాం. ఆన్సర్ వచ్చేసి డి, కలెక్టివ్ నౌన్. మై ఫాదర్ హ్యాస్ జాయిన్ ఎ న్యూ కంపెనీ. కంపెనీ దగ్గర అండర్లైన్ అయింది. ఆప్షన్ ఏ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్. అండ్ ఆన్సర్ వచ్చేసి డి, కలెక్టివ్ నౌన్. బికాస్ కంపెనీ, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, సో అది కలెక్టివ్ నౌన్ అయింది. కలెక్టివ్ నౌన్ మీన్స్ ఏ పర్టికులర్ డిఫైన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎ వర్డ్, అ ప్లేస్ ఆర్ ఎ థింగ్. ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆర్ పర్సన్. మీన్స్ ఏ గ్రూప్ని తెలియజేసేదాన్ని, గ్రూప్ని మెన్షన్ చేసేదాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటాం. సో కమింగ్ టు 8th one, he is a loyal friend. సో ఆప్షన్ ఏ కామన్ నౌన్, ఆప్షన్ బి ప్రాపర్ నౌన్, ఆప్షన్ సి అబ్స్ట్రాక్ట్ అండ్ ఆప్షన్ డి మెటీరియల్ నౌన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? లాయల్ అని ఉంది. లాయల్ అనేది మనకి కన్సిడర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నౌన్ గివ్స్